అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పే కథ చందమామ కథల్లో ఒక కథ. దీనిని రచించిన వారు వసుంధర గారండి. కథ పేరు ఏమిటంటే పండితుడి శిష్యులు. గోవిందుడు అనేవాడు ఒకడున్నాడు. అతను ఒక పండితుడింట పనిచేయడానికి వచ్చాడు. అతనికి కూడా ఎలాంటి కోరిక ఉండేదంటే నేను బాగా చదువుకోవాలి, గొప్ప పండితుడిని అవ్వాలి అనుకునేవాడు. ఎంతో కోరిక మనసులో ఉండేదన్నమాట. అంచేత వాడు ఏ పని చేసినా కూడా శ్రద్ధగా చేసేవాడు కాదు. ప్రతి పని మర్చిపోతూ ఉండేవాడు. పండితుడు శిష్యులు చెప్పే పాఠాలన్నీ కూడా ఇతను గోవిందుడు వింటూ ఉండేవాడు. ఒకసారి అలాగే పండితుడు శిష్యులకి పాఠాలు చెప్తూ ఉంటే అతను చేయవలసిన పని మానేసేసి వేరేగా ఏమీ చేయకుండా అది వింటున్నాడు. అప్పుడు పండితుడు భార్య చూసి నానా తిట్లు తిట్టింది. ఏమిట్రా వెధవా, పని చేయమంటే పని చేయకుండా ఎక్కడో దృష్టి పెట్టుకుంటావేమిటి, చెప్పిన మాట వినవేమిటి, ఇలాగా అశ్రద్ధ చేస్తే ఎలా కుదురుతుంది, పనులన్నీ ఎవరు చేస్తారు అని వాడిని తిట్టేశారు. వాడు ఇంకేం అనలేదు, అలాగే ఉన్నాడు ఇంక పాపం. ఇప్పుడు పండితుడు కూడా అంటున్నాడు, ఏంట్రా పని మానేసి ఏం వింటున్నావురా అన్నాడు. అప్పుడు నాకు కూడా చదువుకోవాలని కోరిక ఉందండి అన్నాడు గోవిందుడు. నీ కోరిక బాగానే ఉంది, కానీ నీకు అందుకు అర్హత ఉందా అన్నాడు. ఇప్పుడు నేను ఒక పాఠం చెప్పాను వీళ్ళకి, ఆ పాఠము ఎలా చెప్పానో నువ్వు చెప్పగలిగితే నిన్ను నా శిష్యునిగా చేసుకుంటాను అన్నారు పండితుడు గోవిందుడితో. ఆయన అలా అనడానికి కారణం ఏమిటో ఒకటి ఉంది. ఏంటంటే శిష్యులందరికీ చెప్తుంటే ఒక్కడు కూడా వినిపించుకోలేదు, ఒక్కడు కూడా అర్థం చేసుకోలేదు. ఒకవేళ గోవిందుడికి ఏమైనా అర్థమైందా అని ఊహించుకోలేదు పండితుల వారు కూడాని. కానీ గోవిందుడు ఏం చేశాడంటే పండితుడు చెప్పిన మాటలన్నీ కూడా విన్నాడు. ఒక్క మాట పొర్లు పోకుండా చక్కగా చెప్పేసరికి పండితుడికి అబ్బా, వీడి గ్రహణశక్తి ఎంత గొప్పది, ఈ రోజు నుంచి వీడిని కూడా శిష్యుల్లో చేర్చేసుకుంటాను. త్వరలోనే గోవిందుడు పండితుడిని శిష్యులందరినీ మించిపోయాడు. ఎంతో బాగా నేర్చేసుకున్నాడు అన్నీ కూడాని. గురువుగా చెప్పడమే పాపం టకటక నేర్చేసుకునేవాడు. శిష్యులు వాడి మీద వాళ్ళకి అసూయ బాగా ఉందన్నమాట. ఎంతగా ఉందంటే వాడు ఏం చెప్పినా నేర్చేసుకుంటున్నాడు అని అనుకున్నారు. అని గురువుగారి దగ్గర అంటున్నారు, ఏమిటి ఒక పనివాడికి మీ పాఠం చెప్తే వాడు నేర్చేసుకున్నాడంటే అప్పుడు గురువుగారు అంటున్నారు, నేనేం చేసేది, వాడు సరస్వతి అవతారపుత్రుడు, వాడు నన్నే మించిపోయేట ఉన్నాడు అన్నాడు పండితుడు. విద్యాభ్యాసం చేస్తుండగా గోవిందుడికి కవిత్వం వచ్చేసింది. వాడి కవిత్వానికి ఎంతో పేరు వచ్చేసింది. గొప్ప గొప్ప వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళకి ఆహ్వానించి కవితాగోష్ఠి జరిపించి గొప్పగా సత్కరిస్తున్నారు. ఇదంతా చూసి పండిత శిష్యులకి చాలా బాధగా ఉంది, కన్నెరగా ఉంది. ఏంట్రా మా అంతా పాట నేర్చుకున్నవాడు అంత గొప్పవాడైపోయాడేమిటి, మనమేమిటి ఇలాగే ఉన్నాం, పూజారిలాగా పునస్కారాలు చేసుకుంటూ బతుకుతున్నాము అని వాళ్ళు బాధపడిపోతున్నారు. ఇది చాలదన్నట్టు గోవిందుడు ఒక నాట్యశాల వాడికి నాటకం రాసి పెట్టాడు. కవిత్వం వస్తే ఏముంది, కథలు వస్తే ఏముంది, నాటకాలు రాయడం కూడా అలవాటైపోయింది. దాన్ని ప్రదర్శించడానికి చూసిన వాళ్ళందరూ కూడా చూశారు. అబ్బా ఎంత బాగా రాశాడు అని ప్రదర్శన చూసినప్పుడు, అప్పట్లో మనకు సినిమాలు ఏం లేవు కదా, ఇలాంటి ప్రదర్శనలే మరి. అప్పుడు వాళ్ళందరూ చూసి అద్భుతం అన్నారు. అప్పటి నుంచి గోవిందుడు సంస్కృత నాటకాలు అనేకం రాసేశాడు. వాటిని పుష్కలంగా డబ్బులు వచ్చేసాయి. దానికి తగ్గట్టుగా పండితుడి పేరు నిలబెట్టిన శిష్యుడు గోవిందుడు ఒక్కడే అయ్యాడు. వాడొక్కడే గొప్ప పండితుడైపోయాడు. అప్పుడు మిగిలిన శిష్యుల్లో ఒక్కడు కూడా ప్రయోజనాన్ని సంపాదించుకోవాలా, ఒక్కడు కూడా గొప్పవాడు అవ్వలేదు. అందరూ శిష్యులందరూ ఏకమైపోయి అంటున్నారు, ఎక్కడా పని చేసుకుని పాటు చేసుకుని రెక్కల కష్టంతో బతికేవలసిన వాడు మన గురువుగారి చలవ వల్ల మహాకవి కూర్చున్నాడు, మనకేమో కవిత్వము అబ్బలేదు. అందువల్ల మనం చూసి గోవిందుడు మరీ మిడిసిపడిపోతున్నాడు. వాడి గర్వాన్ని అణచాలంటే మనం వేరే ఊరు వెళ్ళి గొప్ప కవులను ఇక్కడ తీసుకొద్దాము, వాళ్ళని కూడా సత్కరిద్దాము అని అనుకున్నారు. అలా అనుకుని ఈ పథకం ప్రకారం కొందరు శిష్యులు ఏం చేశారంటే వేరే దేశానికి వెళ్ళారు.
ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో నాటకాలు బాగా ఉండేవన్నమాట. అక్కడ ప్రజలు ఆదరించిన నాటకాల్లో కొన్ని చాలా పేరు వచ్చాయి. అలా నాటక రచనలో కీర్తించబడుతున్న ఆంధ్ర నాటక కర్తల్లో శ్రేష్ఠుడు ఎవరంటే భద్రకవి. పండితుడి శిష్యులు భద్రకవిని కలుసుకుని, మీ దేశంలో మీ నాటకాలంటే అందరూ ఎంతగానో అభిమానిస్తున్నారని విన్నాము. కొన్నిటిని ప్రదర్శించగా మేము చూసాం. తమరు వాటిని సంస్కృతంలో అనువదించి ఇస్తే మేం మా దేశంలో ప్రదర్శిస్తాము. మీకు అక్కడ కూడా అఖండ ఖ్యాతి లభిస్తుంది అన్నారు. భద్రకవి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకొని, నా నాటకాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి, నేను వాటిని తెలుగులోకి అనువదించానంతే అన్నాడు. ఆహా, అలాగా, సంస్కృతంలో వాటిని రచించిన మహాకవి ఎవరు అని పండితుడు శిష్యులు అడిగారన్నమాట. ఆ మహాకవి ఉండే నగరము ఉజ్జయిని. అతని పేరేమిటో తెలుసా? గోవిందుడు అన్నాడు భద్రకవి. శిష్యులు చచ్చాడంత అవమానం వచ్చేసింది. దేశాల వాళ్ళు కూడా గోవిందుడి నాటకాలని వాళ్ళ భాషలోకి అనువదించుకుంటున్నారా? ఆ నాటకాలని వదిలిపెట్టి మనం ఇంత దేశం ఇలా వచ్చి తిరుగుతున్నామా? చూసారా, మనలో ఉన్న అసూయ మనకెంత పనన్నా చేస్తుంది అనుకుని వాళ్ళు బుద్ధి తెచ్చుకుని వాళ్ళ నగరాన్ని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ చిన్న కథ మరొక కథ చెప్పుకుందామా అయితేని? మరొక కథ పేరు దారిదోపిడి. దీనిని రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారండి. మరి కథలోకి వెళ్దామా అయితేని? రఘుపతి ఉండే ఊరు పట్టణానికి 10 మైళ్ళ దూరంలో ఉంటుంది. అతని ఇంట శుభకార్యం జరుగుతుంది. దానికోసం అతని స్నేహితుడు శ్రీకంఠుడు చీకటపడి గుర్రబండ కట్టించుకుని రఘుపతి ఉండే ఊరికి బయలుదేరాడు. పట్టణానికి రఘుపతి ఉండే ఊరికి మధ్య చిన్న చిట్టడవి ఉంది. ఆ అడవిలో కొంతకాలము క్రితము రఘుపతిని దొంగలు దోచేశారు. ఎలా జరిగింది? రఘుపతి శ్రీకంఠుడికి ఒకప్పుడు చెప్పేశాడు, ఇలా జరిగింది మీ ఊరు వస్తుంటే అని. రఘుపతి ఏదో పని మీద పట్నం వచ్చి త్వరగా తెమలక చీకటి పడి ఊరికి బయలుదేరుతూ గుర్రబండి మాట్లాడుకున్నాడట. బండి చెట్టడవిలో చాలా దూరం వెళ్ళి ఒక మలుపు తిరిగేసరికి అడ్డంగా ఒక చెట్టు కమ్మ పడి ఉంది. అప్పుడు ఏమైందంటే బండి కదలకుండా ఆగిపోయింది. ఆ చెట్టు కొమ్మ వెనక నుంచి ఒక మనిషి ఎవరో ముసుగేసుకుని పదునైన కత్తితో వచ్చి రఘుపతి మెడకు మొన అంచి ఉన్నదంతా ఇచ్చేయి అని డబ్బంతా తీసుకుని బండివాడి జేబులో ఉన్నది కూడా తీసుకుని చెట్టు చాటు దగ్గరికి వెళ్ళిపోయాడు. చీకటి ప్రయాణం అంటే వద్దంటే విన్నారా మీరు గారు? మీరు వినలేదు అంటున్నాడు బండివాడు. నా కూతురి పెళ్లికి కూడబెట్టిన 500 దొంగ కాజేశాడు అని బండివాడు లబో దిబో అంటున్నాడు. రఘుపతి తన ఊరు వెళ్ళాక బండివాడికి 500 ఇచ్చేసి ఆ రాత్రి వాడిని వాళ్ళింట్లోనే ఉంచుకొని మన్నాడు పంపేశాడు. ఇలాగ జరిగి 1 సంవత్సరం అయింది. తర్వాత ఈ సంఘటన మళ్ళీ ఇప్పుడు గుర్రబండిలో రఘుపతి ఊరికి చీకట్లో పోతున్న శ్రీకంఠుడు ఆలోచిస్తున్నాడు. ఏంటి, ఒకసారి నా స్నేహితుడు చెప్పాడు, గుర్రబండిలో వెళ్తుంటే అడవిలో ఎవరో ముసుగు విజుడు వచ్చి పట్టుకుపోయాడని అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో బండి అడవి చాలా దూరం దాటి ఒక మలుపు తిరిగింది. దానికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మడి పడేసింది. బండి కూడా అయిపోయింది. ఒక చెట్టు చాటు నుంచి ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి కత్తితో వచ్చి శ్రీకంఠుడి కంఠాన్ని కత్తి అంచి అతని దగ్గర ఉన్నదంతా ఊడ్చేసి బండివాడి జేబులో ఉన్నది కూడా తీసుకొని పోతూ శ్రీకంఠుడితో, నీ దగ్గర ఉన్న మూట ఏమిటి అని అడిగాడు. చక్కెర పొంగలి పిల్లల కోసం తీసుకువెళ్తున్నాను అన్నాడు శ్రీకంఠుడు. ఆకలి మండిపోతుంది, చక్కెర పొంగలి పెద్దలు కూడా తినచ్చు అంటూ దొంగ మూటతో సహా పారిపోయాడు. దొంగ వెళ్ళగానే బండివాడు, నా కూతురు పెళ్లి కోసం పోగు చేసిన 500 దొంగలు కాజేశాడు అంటూ లబోదిబోమన్నాడు. రఘుపతి అనుభవమే మళ్ళీ జరుగుతుంది. బండివాడు కూడా తోడు దొంగే అన్నమాట. ఓ, వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు. బండివాడు చెట్టు కొమ్మ దారికి అడ్డంగా తీసేసి బండిని ముందుకు నడిపించబోతుండగా శ్రీకంఠుడు, కొంచెం ఆగు అన్నాడు. ఇంకా ఎందుకు, మరో దొంగ రావడానికా అని అన్నాడు బండివాడు. రాని, మన దగ్గర దోచుకోవడానికి ఇంకేముంది, అయినా నా డబ్బు నీ డబ్బు ఎక్కడికి పోవులే, త్వరలోనే మనకు తిరిగి వచ్చేస్తాయి
అందుకే ఆగమన్నాను అన్నాడు శ్రీకంఠుడు. అదెలా సాధ్యం అని బండివాడు అడిగాడు. శ్రీకంఠుడు అంటూ విరగబడి నవ్వి, ఆ చక్కెర పొంగలి పిల్లల కోసం తీసుకుపోతున్నాను అన్నది కాదు, అదేంటంటే ఎలుకల కోసం తీసుకుపోతున్నాను. నా స్నేహితుడి ఇంటి నిండా బోల్డ్ ఎలుకలు ఉన్నాయంట. పట్నంలో మా ఊర్లో మంచి ఘాటైన మందు ఒకటి ఉంది, ఆ మందుని తెమ్మన్నాడు. దొంగదాన్ని తిన్న తర్వాత తిరగాల్సి వస్తాడులే, మనం వెళ్ళి మన డబ్బులు మనం తెచ్చుకోవచ్చు అన్నాడు. ఆ మాట విని బండివాడు తెల్లబోయి గజ్జిగజ్జ వణుకుతూ, రంగా పొంగలు తినకరా అని గట్టిగా అరుస్తూ బండి మీద నుంచి కిందకి ఒక దూకు దూకాడు. శ్రీకంఠుడు చప్పున వాడి పీక పట్టుకుని, దొంగ పీనుగా, దారి దోపిట్లో నీకు కూడా భాగం ఉందా అన్నాడు. బాబా, బుద్ధి గడ్డి తిని ఇలా మొదలు పెట్టినావయ్యా, నన్ను వదలందుడయ్యా, నా కొడుకు పొంగల్ తిని చచ్చిపోతాడేమో అన్నాడు బండివాడు ఆందోళనగా. ఇద్దరూ సమీపంలో ఉన్న పాక దగ్గరికి వెళ్ళారు. బండివాడు తొందరగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. వాడి వెనక శ్రీకంఠుడు కూడా లోపలికి వెళ్ళాడు. లోపల బండివాడి కొడుకు ఆవురావురమంటూ సగం పొంగల్ అప్పటికే తినేశాడు. ఒరే, అందులో ఎలుకమల ఉందిరా నాయన, తినేసావా అన్నాడు బండివాడు ఏడుపుకుంటూ. ఏడిస్తే విషం మెరగదు, నా ముత్రుడి ఇంటికి వెళదాం పదా, అక్కడ ఒక వైద్యుడిని పిలిపిస్తాను, ఆ వైద్యుడి చేత విరుగుడు మంది ఇప్పిస్తాను అన్నాడు శ్రీకంఠుడు. సంగతి తెలియగానే రంగడికి నీరసము చెమటలు ప్రారంభమైనాయి. కడుపులో తిప్పడం మొదలుపెట్టేసింది. ఎవరన్నా ఊరుకుంటారా? అందులో ఎలుకల మంది ఉంది, తిన్నామంటే ముందే వాంతులు వచ్చేస్తాయి మనకి. అప్పుడు ఏమైందంటే వెంటనే బండిలో ముగ్గురు కూర్చున్నారు. రఘుపతి ఇంటికి వెళ్ళారు. శ్రీకంఠుడు తండ్రి కొడుకులను వీధి గదిలో కూర్చోబెట్టి, ఇక్కడే ఉండండి, డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పాడు. అని లోపలికి వెళ్ళి రఘుపతికి జరిగిన విషయం అంతా చెప్పాడు. వైద్యుడి కోసం ఎదురు చూస్తున్న తండ్రి కొడుకుల కోసము రక్షభటులు వచ్చి వాళ్ళని పట్టుకుని పోయారు. వెళ్ళేటప్పుడు శ్రీకంఠుడు వాళ్ళతో, పొంగల్లో ఏ విషయం లేదు, కానీ మీ రోగానికి చికిత్స చేసే వైద్యులు వీళ్ళే అని చెప్పాడనమాట. చూసారా మరి ఎంత చక్కగా దొంగలు పట్టుకున్నారో. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.